మా చూడు మసాలా తయారైంది కదా, కూరగాయలు అవి వేయనాక. అరే లేదు లేదు, మసాలా ఇంకా ఉడకాలి. మసాలా నూనె వదిలాకే ఇందులో కూరగాయలు వేయాలి. సరేనా? సరేమా, మరి నేను పిండి కలపనా? అరే బా, వంట బాగా చేస్తే రేపు అత్తారింట్లో ఇక తిట్లు పడాల్సిన అవసరం ఉండదు. మరి ఇప్పుడు అత్తారిల్లు ఎక్కడి నుంచి వచ్చింది మా? నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, మీ నాన్న నీకోసం సంబంధం కూడా వెతుకుతున్నాడు. అయినా అందరి కడుపు నిండా వండటం వరకు నాకు వచ్చు కదా, దాంతోనే సరిపోదు. శృతి చాలా మంచి అమ్మాయి. ఆమె తల్లి తనకు మంచి సంస్కారం ఇచ్చింది. మెల్లగా శృతి తన తల్లిలాగే మంచి వంటకాలు చేయడం నేర్చుకుంది. అలా ఒకరోజు, శృతి త్వరగా ఇటురా. ఏమైందమ్మా? నీ అదృష్టం బాగుందమ్మా, చూడు మీ నాన్న నీకెంత మంచి సంబంధం తెచ్చాడో. పెద్ద ఇల్లు వాళ్ళది. అరేవా, అయితే పెద్ద వంటగది కూడా ఉంటుంది. బాలేదానివే నువ్వు, నేనేం చెప్తున్నా నువ్వేమంటున్నావు? అరేమా, నాకు అర్థమైంది నీ మాట, కానీ పెళ్లి తర్వాత ఆ వంటగది నడపడమేగా నా పని. పిచ్చిదానివి నువ్వు. అయినా నీ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ దేవుడు నీకు జీవితంలో గొప్ప ఆనందాలు ఇవ్వాలమ్మా. అలా రోజులు గడుస్తూ కొద్ది రోజులకే శృతి పెళ్లి తరుణ్తో అయింది. శృతి అత్తారిల్లు వాళ్ళు చాలా ధనవంతులు. కాకుంటే తరుణ్ కి మందు తాగే అలవాటు ఉంది. అదే అతని పెద్ద సమస్య. అందువల్లే అతనికి ఎక్కడ సంబంధం కుదరక పేదింటి శృతిని తమ ఇంటి కోడలుగా చేసుకున్నారు. నువ్వు పేదింటి దానివైనా ఎంత గొప్పింటి కోడల్ని చేసుకున్నందుకు నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. అసలు తరుణ్ కి మందు తాగే అలవాటు లేకుంటే నేను తోడి కోడలుగా నాలాంటి పెద్దింటి అమ్మాయిని తెచ్చుకునే దాన్ని, కనీసం కట్నమైనా దొరికేది అప్పుడు. నాకు అర్థమైంది. ఒక్క క్షణంలో పాపం శృతి అన్ని ఆనందాలు కలలు కూలిపోయాయి. ఆమె అత్త సుష్మా తోటికోడలు రాగిని మొదటి రోజే ఆమెను కించపరిచారు. ఆమెను దారుణంగా అవమానించారు. మరుసటి రోజు తరుణ్ ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతూ ఉండగా, వినండి, ఇప్పుడు మీ పెళ్ళయింది, మీ మందు తాగే అలవాటు వదిలేయండి ప్లీజ్. నీ నోరు మూసుకొనుండు, అర్థమైందా? నేనేం చేయాలో అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్త తోడికోళ్ల మాటలకు కూడా శృతికి అంత బాధ కలిగించలేదు. కానీ తన భర్త మాటలకు ఆమె దుఃఖం పెల్లుబికింది. అలా ఒకరోజు, ఇక చాలు, ఇప్పటికి చాలా అయింది. ఏమైంది రాగిని? అత్తయ్య, తరుణ్కి అర్థమయ్యేలా నచ్చ చెప్పండి. రోజు మందు తాగి జనాలతో గొడవ పడుతున్నాడు. ఇక ఏ పని పాట లేదు అతనికి. ఇంట్లో భారంగా ఉన్నాడు. పైగా ఇప్పుడు అతనికి భార్య. అలా ఎందుకంటున్నావు రాగిని? తరుణ్ణి మరితే కదా, పరాయి వాడు కాదు కదా. నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టండి. ఇప్పుడే తెస్తాను. శృతి వంటగదిలోకి వెళ్లి ఒక పాల్లో పప్పు వేడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె తోడికోడలు అక్కడికి వచ్చింది. నీకెంత ధైర్యం నా గిన్నెలు ముట్టుకోవడానికి? అక్క, అది నేను కట్నంగా ఒక్క గిన్నె కూడా తీసుకురాలేదు. పైగా నా నాన్ స్టిక్ కడాయితో పప్పు వేడి చేస్తున్నావా? అది కూడా తాగుబోతు కోసం. రాగిని వంటింట్లో అరవడం మొదలు పెట్టింది. ఆ గోలకి సుష్మా వంటగదిలోకి వచ్చింది. చాలిక ఎక్కువైంది, ఇక నుంచి ఈ బికారిది ఈ వంటగదిలో కనిపించకూడదు నాకు. సరే సరే, నేను నచ్చ చెప్తామ్మా. ఇక ఈ వంటగదిలో తనైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. లేదంటే నేను ఆశిష్ తో వేరే కాపురం వెళ్తాను. లేదు, నువ్వెందుకు వెళ్తావు? విని శృతి, ఆ పొయ్యి, సిలిండరు, గిన్నెలు తీసుకొని ఇక నీ గదిలోకి వెళ్లి వంట చేసుకో. రాగిని పంతం వల్ల సుష్మ కూడా పాపం శృతిని చాలా అవమానిస్తుంది. అదంతా తరుణ్ గుమ్మం దగ్గర నిల్చొని చూస్తూ ఉంటాడు. అతనికి తనపై తనకు చాలా కోపం వస్తుంది. చాలా పశ్చాత్తాపడతాడు కూడా. ఒకవేళ నేను ఏదైనా కాస్త సంపాదన కలిగి ఉంటే ఈ రోజు నీకు ఇలా అయ్యేది కాదు కదా. అలా అనొద్దు, మీరు కూర్చోండి, నేను మీకోసం ఏమైనా వండుతాను. నేను ఒట్టేస్తున్నా, ఇక నుంచి నేను మనసు తాగను. తరుణ్ మాటలకు శృతి కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆమె స్టవ్ ని తన గదిలో పెట్టి తరుణ్ కోసం వంట చేయడం మొదలు పెట్టింది. అప్పుడు వంట చేస్తూ ఉండగా ఆ పొయ్యి పొగంతా రూమ్ అంతా అలుముకుంది. దాంతో తరుణ్ కి దగ్గొచ్చింది. అరే, నేను గదిలో వంట చేస్తూ పొగెటు వెళ్తుందని దానిపై ధ్యాస పెట్టలేదు. అప్పుడు శృతి తన గది బాల్కనీ తలుపు తీసి తన పొయ్యి అక్కడ పెడుతుంది. ఆ తర్వాత అక్కడ వంట మొదలు పెట్టింది. ఆపై వంట చేయడం పూర్తి చేసింది. ఆ రోజు ఆమె చాలా టేస్టీ కూర, పప్పు చేసింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు చాలా ప్రశాంతంగా కూర్చొని భోజనం చేశారు. ఇక ఆ తర్వాత, నా వల్లే వదిన నిన్ను వంటగది నుంచి నెట్టేసింది. ఏదైందో అది మర్చిపోండి, ఇక మనం కొత్త జీవితం మొదలు పెట్టాలి. నువ్వు నిజం చెప్పావు, నేను రేపటి నుంచి పని వెతుక్కుంటాను. అలా కాలం గడుస్తూ పోతుంది. కానీ తరుణ్ కి పని దొరకలేదు. తర్వాత ఒకరోజు ఇంటి బయట నుంచి శబ్దం వినిపించింది. అమ్మా, తినడానికి ఏదైనా పెట్టు, బాబా కాకులేస్తుంది, నీకు పుణ్యం ప్రాప్తిస్తుంది. అన్నం అయిపోయింది బాబా, ముందుకెళ్ళి ఇంకెవరి నుంచైనా అడుక్కోండి. ఏం పర్లేదమ్మా. ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో అడుక్కోడానికి. శృతి అదంతా చూస్తుంది. ఆమెకు జాలేస్తుంది. ఆ బాబా బాల్కనీ వైపు నుంచి వెళ్తూ ఉండగా ఆమె అతన్ని పిలిచి అంటుంది,
బాబా ఆగండి, కాస్త పప్పు కూర ఉన్నాయి, కానీ రోటీ ఒక్కటే ఉంది నా దగ్గర. ప్రేమగా ఏది ఇచ్చినా బాబా తింటాడమ్మా. శృతి అక్కడి నుంచే కింద ఉన్న బాబాకి భోజనం ఇస్తుంది. అది ఆ బాబా అందుకుంటాడు. అతను అక్కడే కూర్చొని ప్రశాంతంగా భోజనం తింటాడు. ఆ తర్వాత అరే వా, ఎన్ని రోజుల తర్వాత ఇంత రుచికర భోజనం తినడానికి దొరికిందమ్మా. ఇంకో రోటీ దొరికితే. బాబా, నా అత్త తోటికోడలు మాకు చాలా తక్కువ రేషన్ ఇస్తారు. నా భర్త ఇంకా పని వెతుక్కుంటున్నాడు. ఆయనకి ఇంకా పని దొరకలేదు. బాధపడకమ్మా, నువ్వు మంచి మంచి భోజనం ఉండు. నీ భర్తకు చెప్పు అది అమ్ముకురమ్మని. ఇక నీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా నీకు ఇదిగో ఇది ఇస్తాను, ఇది తీసుకో. ఆ ముసలి భిక్షగాడు తన సంచి నుంచి బంగారం ఉంగరం తీసి శృతికిచ్చాడు. శృతి ఏదో చెప్పేలోగా ఆ బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తరుణ్ ఆ ఉంగరం అమ్మి బజార్ నుంచి చాలా రేషను ఇంకా కొన్ని టిఫిన్ బాక్సులు కొనుక్కొనొచ్చాడు. ఇప్పుడు నువ్వు రుచికర భోజనం ఉండు, నేను వాటిని టిఫిన్ బాక్స్ లో పెట్టుకెళ్లి అమ్ముతాను. మరుసటి రోజు నుంచి శృతి అలాగే చేసింది. ఆమె మనస్ఫూర్తిగా చాలా మంచి భోజనం చేస్తుంది. ఇక తరుణ్ సైకిల్ పై పెద్ద పెద్ద ఆఫీసు వాళ్లకు టిఫిన్ లంచ్ బాక్సులు ఇచ్చొస్తున్నాడు. మెల్లమెల్లగా వాళ్ళ పని పెరిగింది. శృతి బాల్కనీ బయట ఆమె టిఫిన్ బాక్సుల కోసం జనాలు లైన్ కట్టడం మొదలు పెట్టారు. తరుణ్ కూడా శృతికి పూర్తి సాయం చేస్తున్నాడు. ఇద్దరు భార్యాభర్తలు బాగా సంపాదిస్తున్నారు. అలా ఒకరోజు మా అన్నయ్య, వదిన, మీ అందరి ప్రేమ తోడు మాకు దొరికింది. నేను శృతి ఒక చెన్నీళ్లు కొనుక్కున్నాం. ఇక మేము అక్కడే ఉంటాము. మా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు మాకు ఆసరా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలమ్మా. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకవైపు తరుణ్ శృతి చాలా బాగా డబ్బు సంపాదిస్తున్నారు. మరోవైపు ఆశిష్ జాబ్ పోయింది. అతని గతి దిగజారిపోయింది. ఒకరోజు ధాబా దగ్గర, బాబు కాస్త తినడానికి ఏమైనా ఇవ్వండి, చాలా ఆకలిగా ఉంది, కావాలంటే నా ఈ పట్టీలు పెట్టుకోండి బాబు ప్లీజ్. రాగిని గొంతు విని ఆ అబ్బాయి తిరిగి చూడగా అతను చూసి రాగిని షాక్ అయింది. అతను తరుణే, ఆ ధాబాకి ఓనర్. అప్పుడే శృతి అక్కడికి వచ్చింది. ఆమె రాగిని కాళ్లకు నమస్కరించింది. అక్క, మీరేం బాధపడద్దు, ఇది మీ ధాబా. మీకెంత కావాలంటే అంత, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు హాయిగా తినొచ్చు. శృతి ముఖంలో ప్రశాంతమైన నవ్వు. రాగిని, ఆశీష్, సుష్మా వాళ్ళ పనికి సిగ్గుతో తలదించుకున్నారు. పశ్చాత్తాపడుతున్నారు. అది స్పష్టంగా వాళ్ళ ముఖంలో ఇప్పుడు అర్థమవుతుంది. సుహానా పెద్దింటి కోడలు కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సేట్ రాయ్చంద్ ఈ పేరు టౌన్లోని పెద్ద వ్యాపారుల పేర్లలో ఒకటి. అతని బంగ్లా అందం గురించి చర్చ అయితే ఒక్క ఆ టౌన్లోని కాదు, చుట్టుపక్కల టౌన్లన్నింటిలో కూడా మారుమోగుతూ ఉంటుంది. అంత పెద్ద ఇంటికి కోడలు కాబోవటం తన అదృష్టంగా పొంగిపోతుంది సుహానా. పెళ్లి తర్వాత సుహానా తొలిసారి గృహప్రవేశం చేయగా తన మనసులోని ఆనందం అంతా ఒక్కసారిగా మొక్కలైంది. మొదటి వంట విషయం రాగానే సుహానా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సుహానా వదిన, అమ్మ చెప్పింది మిమ్మల్ని మొదట హల్వా చేయమని. పదండి, నేను మీకు వంటగది చూపిస్తాను. ఓ, వంటగదా? నేను వంటకి సంబంధించి చాలా ఆలోచించాను. నేను హల్వా చేసేటప్పుడు వీడియో తీసి నా అత్తారింట్లో మొదటి వంటని సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నాను. నువ్వు నా మొబైల్ ఫోన్ నుంచి వీడియో తీస్తావా? సుహానా మాటలకి నందిని గట్టిగా నవ్వింది. అదంతా చూసి సుహానాకి వింతగా అనిపించింది. దానికి కారణం ఏంటని అడుగుతుంది. ఏమైంది నందిని, నువ్వెందుకు అలా నవ్వుతున్నావు? నేనేమైనా వింతగా మాట్లాడానా ఏంటి? నువ్వు మొబైల్ అవి చూస్తావు కదా, ఈ రోజుల్లో అందరూ ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, సహజమేగా. వదిన, వాళ్ళ వంటగదికి మన వంటగదికి చాలా తేడా ఉంది. వాళ్ళ వంటగది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక మన వంటగది అయితే పాతకాలం నాటిది, బ్యాక్గ్రౌండ్ అస్సలు బాగోదు. పదండి, నేను మీకు చూపిస్తాను. ఆపై ఇక మీ ఇష్టం. ఒకవేళ ఆ వంటగదిలో వీడియో చేయాలనుకుంటే నేను తీస్తాను, కానీ మన ఇద్దరిలో ఒకళ్ళం బయట నిల్చోవాల్సి ఉంటుంది. వంటగది చాలా చిన్నది, మరి ఆపై మీ ఇష్టం. అంటే నాకు అర్థం అవ్వడం లేదు, ఇంత పెద్ద బంగ్లాలో అంత చిన్న వంట కదా. సుహానా కొడలా, ఈ రోజు నీ మొదటి వంట ఆచారం. నందినితో వెళ్లి హల్వా తయారు చెయ్యి. అలాగే అత్తయ్య. సుహానా ఆ వంటగది చూడగానే నిర్గాంతపోయింది. వంటగది చాలా చిన్నది. అక్కడ చాలా కష్టంగా ఒకరు మాత్రమే నిలబడగలరు. సుహానా అన్న వంటగదిలో నించొని హల్వా చేయాలి, లేదా ఆమె ఆడపడుచున్న అక్కడి నించొని వీడియో తీయాలి. ఆ ఇద్దరు అంత చిన్న వంటగదిలో అంత సామాన్ల మధ్య నిల్చొని వీడియో చేయడం అసాధ్యం. సుహానా కళ్ళకన్నట్టు తను చేసిన హల్వా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న కలలుగానే మిగిలిపోయాయి. అంత చిన్న వంటగదిలో ఆమె హల్వా చేయడమే చాలా పెద్ద విషయం. మరి సుహానా పెట్టుకున్న ఆశలు, కలలు ఆ వంటగది చూడగానే కూలిపోయాయి. వదినా, వీడియో తీయాలా మరి?
వద్దు, వదిలే. బ్యాక్గ్రౌండ్ బాగా రాదు, పైగా వంటగది చాలా చిన్నది, ఎవరికైనా చూడటానికి కూడా అస్సలు బాగోదు ఇది. వదిలే వీడియో. సుహానా దిగులు పడుతుంది. చాలా కష్టంగా ఆమె హల్వా తయారు చేస్తుంది. ఆమె అస్తమానం వంటింటి గోడలను చూస్తూ ఉంది. అవి చూసి ఎంత పాతకాలం వంటగదో అది అర్థమే అవడం లేదు. రోజు సుహానాకు వంటగదిలో వంట చేయడం కష్టంగా మారుతుంది. ఆమె వంటగదిలో వంట చేసేటప్పుడు అక్కడ సామాన్లు తగిలి అక్కడ ఇక్కడ పడిపోతున్నాయి. సుహానా పెళ్ళయి 4 నెలలైంది. ఇక ఆ చిన్న వంటగదిలో ఆమె ఇంకా ఇబ్బంది పడుతుంది. ఏం చేయాలి, ఎక్కడ పెట్టానో ఏం అర్థం కావడం లేదు. పొద్దున్నే ఇక్కడే పెట్టానే. సుహానా, ఏం వెతుకుతున్నావు? నాన్న చాలా సేపటి నుంచి టీ అడుగుతున్నారు. బిస్కెట్ డబ్బా వెతుకుతున్నా. వంటగది అంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. టీతో పాటు బిస్కెట్ అడిగారు మావయ్య గారు. ఉండు, నేను చూస్తా. అటు చూడు, కింద అక్కడ. నేనైతే అలసిపోయాను. ఇంత చిన్న వంటింట్లో అసలు ఏమీ కనిపించడం లేదు. నాకు అసలు ఈ విషయం అర్థం కావడం లేదు. ఇంత పెద్ద బంగ్లాలో ఇంత చిన్న వంటగది ఎందుకు? అరే సుహానా, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? చిన్నదెక్కడా? మేం 4 తోడికోడలను ఇంత చిన్న వంటగదిలో మొత్తం కుటుంబానికి వంట చేసాం. మాకు ఇప్పటి వరకు అసలు ఏమి ఇబ్బందే అనిపించలేదు ఈ విషయంలో. ఇప్పుడు అందరి కుటుంబాలు వేలు పడ్డా అంతకు ముందు అందరికీ ఇందులోనే వంట చేసుకున్నాం. నాకు ఈ వంటగది బాగా అలవాటు. నీకెందుకు ఇబ్బంది అవుతుందో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. మరి అసలు ఏంటో ఈ కాలం పిల్లలు. సుహానా తన అత్త మాటలు విని సైలెంట్ అవుతుంది. కానీ ఆమె మనసులో చాలా కోపంగా ఉంది. ఆ సాయంత్రం సుహానా యొక్క 2 స్నేహితురాలు ఆమెను కలవడానికి వచ్చారు. సుహానా, ఏంటి విషయం? నువ్వు నీ అత్తారింట్లో మొదటి వంట వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు ఎందుకని? మేమైతే ఆ వీడియో కోసం చాలా ఎదురు చూసాం తెలుసా? ఏమైంది, హల్వా సరిగా రాలేదా అందుకే పోస్ట్ చేయలేదా వీడియో? అలాంటిదేం లేదు. నాకు నా మొదటి వంట వీడియో పోస్ట్ చేయాలని చాలా ఆశపడ్డాను, కానీ నాకు కుదరలేదు. పరిస్థితి అలాంటిది. మరి అలాంటి పరిస్థితి ఏంది? ఇంత అందమైన ఇల్లు, ఇంత పెద్ద బంగ్లా, అసలు మాలో ఎవరికి కూడా ఇంత పెద్ద బంగ్లా లేదు. నిజంగా నువ్వు చాలా లక్కీ. నీకు ఇంత పెద్ద బంగ్లా ఉన్న అత్తారీలు దొరికింది. నువ్వు ఇక్కడ బాలే మంచి వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు తెలుసా? మీ ఇద్దరికి అలా కాదు గాని నాతో రండి, అప్పుడు మీ ఇద్దరికి అర్థమవుతుంది. సుహానా తన 2 ఫ్రెండ్స్ ని వంటగది చూడటం కోసం తీసుకెళ్తుంది. అప్పుడు వారికి అంతా అర్థమవుతుంది. ఇక మీరే చెప్పండి, నేనేం చేయను? ఇంత పెద్ద అత్తారీలు, కానీ ఇంత చిన్న వంటగది, కనీసం సరిగా నిలబడటానికి కూడా లేదు. ఇక రీల్స్ ఎలా చేయగలను నేను? చెప్పండి మీరే. యార్, ఇప్పుడు నీ ప్రాబ్లం మాకు అర్థమవుతుంది, కానీ ఇంత చిన్న వంటగదిలో ఎలా వంట చేస్తున్నావు అది ఆలోచిస్తేనే నాకు చాలా కంగారు వస్తుంది తెలుసా? అప్పుడు సుహానా కాళ్ళపై డబ్బా పడుతుంది. ఈ డబ్బా ఇక్కడెవరు పెట్టారు? జాగ్రత్త సుహానా, ఏదో ఒకటి చేసి నువ్వు ఈ వంటగదిని మార్చేసుకోవాలి, లేదంటే ఇలాగే ఇబ్బంది పడతావు తెలుసా? ఆ రోజు ఇక సుహానాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఆమె శబదంబుని కొత్త వంటగది ఏర్పాటు చేసే వరకు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకుంటుంది. అమ్మా, వదిన అన్నం తినడం లేదు. పెద్ద వంటగది ఏర్పాటయ్యే వరకు తనేం తిన్నంటుంది. ఎంత చెప్పినా వినడం లేదు. ఇదేం మొండి పట్టు? మేము ఇన్నేళ్ళు ఆ చిన్న వంటగదిలోనేగా వంట చేసింది. ఈ రోజుల్లో కోడళ్ళున్నారే, అసలు వాళ్ళు అయినా ఇల్లు పెద్దగా ఉందిగా, ఆ వంటగది పెద్దగా చేసుకుని ఏం చేస్తారు? అసలు ఏం చేయాలని? అమ్మా, ఒకటి చెప్పనా? కాలంతో పాటు మనం ఇల్లును మారుస్తూ వచ్చాం. మరి వంటగది గురించి ఎందుకు ఎప్పుడు ఎవరూ ఆలోచించలేదు? నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. కాకుంటే నేను పెళ్ళయ్యాక వేరే ఇంటికి వెళ్లిపోతాను కాబట్టి ఎందుకులే అని మీతో చెప్పలేదు. ఇక్కడ వంటగది చాలా చిన్నది, అయినా నా అత్తారింట్లో పెద్ద వంటగది ఉంటుందిలే అనుకునేదాన్ని. నా పెళ్లి కుదిరింది, మీకు తెలుసు కదా. నాకు కాబోయే అత్తారింటి వంటగది ఎంత పెద్దదో. దాన్ని ఏమంటారు? ఆధునిక వంటగది, మాడ్యులర్ కిచెన్ అలా అంటారు దాన్ని. అది ఉంది అక్కడ. ఈ రోజుల్లో అందరూ చాలా డిజైన్స్ తో వంటగది ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ నా అత్తారింట్లో కూడా మాడ్యులర్ కిచెనే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ మన చిన్న వంటగది కూడా వదిన కోసం కాస్త పెద్దగా మార్చొచ్చు కదా. నందిని మాటలు విన్న సావిత్రి కాసేపటి తర్వాత ఆమె అనిల్ని పిలిచింది. అనిల్ బాబు, పెద్ద ఆధునిక కిచెన్ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందో వివరాలు తెలుసుకో. పెద్ద ఆధునిక కిచెనా? అంటే మనం వంటగది పెద్దది చేస్తున్నామా? అనిల్ బాబు, నేను మీ అమ్మ మాటలతో ఏకీభవిస్తున్నాను. మనం మన బంగ్లాను పెద్దగా అందంగా మార్చాం, మరి వంటగది కూడా పెద్దగా అందంగా మార్చేయాలి. మరి నందిని, నీ అత్తారిల్లు వంటగది చాలా బాగుంది. నేను కూడా మీ మావయ్యతో మాట్లాడి అలాంటి వంటగదిని మన కోసం డిజైన్ చేపించి ఇక్కడ మన వంటగదిని పెద్దగా ఏర్పాటు చేయిస్తాను. సంతోషమా? సరేనమ్మా? సరే నాన్న, నేను వదినికి ఈ కబురు చెప్తాను. ఇదంతా విని తను చాలా సంతోషిస్తుంది. పొద్దుటి నుంచి కోపంతో మూతి ముడుచుకుని ఏం తినకుండా కూర్చొనుంది తాను. నందిని సుహానాకు ఇంట్లో కొత్త వంటగది ఏర్పాటు చేయబోతున్న విషయం చెబుతుంది. అది విని సుహానా చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజుల్లోనే సుహానా పెద్ద బంగ్లా అత్తారింట్లో పెద్ద వంటగది ఏర్పాటు చేయబడుతుంది. ఎప్పుడు సుహానా తన వంటగది పెద్దగా ఉండాలని కలలు కనేది. ఇక ఇప్పుడు ఆమె కలలు నెరవేరాయి, ఆమె కలలు సాకారమయ్యాయి.